100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను దేశ్రీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, దానికి హోమియోలో ఎలాంటి మెడిసిన్ ఉంది కనుక్కుందాం. డాక్టర్ కవిత మనతో ఉన్నారు, హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి. నమస్తే అండి. నమస్తే. అసలు చాలా మంది ఇప్పుడు పెళ్లి కాగానే 1 yearలో పిల్లలు పుట్టడం అనేది అసాధారణం అయిపోయింది. వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే గానీ కిడ్స్ అనేది అవ్వట్లేరని, పిల్లలు పుట్టట్లేదు. ఎందుకని ఈ సమస్య పెరిగిపోతుంది? యాక్చువల్గా నెవడేస్ లేట్ మ్యారేజెస్, దట్టు మేజర్గా ఫీమేల్స్లో మనకు లేట్ మ్యారేజెస్ అస్ ద ఫస్ట్ కాజిటివ్ రీజన్. సో అది స్ట్రెస్ కూడా యాడ్ అవుతుంది లైఫ్ స్టైల్లో, అదొక మేజర్ రీజన్. అండ్ అదర్ చాలామంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువ గమనిస్తున్నాం. పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, డయాబెటిక్ కానీ 20+ ఏజ్ గ్రూప్ వల్ల ఎక్కువ గమనిస్తున్నాం. సో అవి మేజర్ కన్సర్న్స్ ఫీమేల్లో అయితే. సో మేల్లో అయితే హార్మోన్స్తో పాటు ఏజ్ ఈజ్ నాట్ ఏ మేజర్ ఇంపాక్ట్, అది కాదు. బట్ వాళ్ళకున్న హ్యాబిట్స్ వల్ల స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, సెడెంటరీ యాక్టివిటీ కానీ అది మేజర్గా కన్సర్న్స్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇద్దరిలో రీజన్స్ అయితే మాత్రం హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఏజ్ ఫ్యాక్టర్ మేజర్లీ ఇన్ ఫీమేల్. సో దానివల్ల ఏమవుతుందంటే ఓవేరియన్ కేపబిలిటీ అని తగ్గిపోతుంది. సో ఇయర్లీ మనకు వన్స్ షీ క్రాస్ 30 అనుకోండి, 1%, 2% తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓవేరియన్ కేపబిలిటీ తగ్గిపోతే సో ఎనోవ్యులేటరీ సైకిల్స్ ఎక్కువ పెరిగిపోయి పుట్టడానికి అవకాశాలు తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం పీసీఓడి వచ్చినా కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఓవ్యులేషన్ క్వాలిటీ పడిపోవడం, ఎట్ ద సేమ్ టైం థైరాయిడ్ ఉన్నా కూడా అబార్షన్స్ కావడం, మెనోరేజియా కండిషన్ రావడం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, ఓవ్యులేషన్ క్వాలిటీ లేకపోవడం వల్ల ఏదైనా ప్రెగ్నెన్సీ రాదు ఆర్ వచ్చిన అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎక్కువ మనం గమనిస్తున్నాం ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్. వాటికి తోటి మనకు ఫీమేల్ రీజన్స్ కూడా ఏంటి అంటే గర్భాశయ కణుతులు కానీ, ఫాలోపియన్ ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ ఉండడం కానీ, నవేడేస్ ఎండోమెట్రియోసిస్, ఎడినోమైసిస్ ఎక్కువ గమనిస్తున్నాం. డిస్మనోరియా అంటుంటాం, సివియర్గా పెయిన్ఫుల్ పీరియడ్స్ అని వస్తుంటారు చాలా మంది పేషెంట్స్. పీరియడ్ వచ్చింది అంటే నేను ఆఫీస్కి వెళ్ళానండి, నేను స్కూల్కి వెళ్ళానండి అని మొత్తం 2 days పడుకుంటానని చెప్తూ ఉంటారు. అది కూడా మేజర్ కన్సర్న్. అప్పుడు ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ డిస్మనోరియా అని కాదు, సో అన్మ్యారీడ్ పీపుల్ ఆల్సో దే నీడ్ టు కన్సిడర్. సో ఈ పీరియడ్ పెయిన్ వస్తుంది, జస్ట్ రెస్ట్ తీసుకోగానే 5 minutesలో తగ్గిందంటే దట్ మే నాట్ బి అన్ ఇష్యూ. బట్ సివియర్గా 2 days ఉంటుంది అంటే దట్ ఈస్ ద మేజర్ కన్సర్న్. ఎందుకంటే దోస్ ఆర్ టర్నింగ్ ఇంటూ అడినోమైసిస్ కేసెస్లో సిగ్నలింగ్ ఎండోమెట్రియోసిస్ అంటూ ఉంటాం. సో ఇలాంటికి కేసెస్ ఎక్కువ మనకి ఇట్ ఈస్ టర్నింగ్ ఇంటూ ఇన్ఫర్టిలిటీ కేసెస్. నథింగ్, సంతానలేమి సమస్యలు ఎక్కువ దారితీస్తున్నాయి. వాళ్ళకి ఎక్కువ ఏజ్ కాకుండా మామూలు ఏజ్లో పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటున్నాయి. ఏదో ప్రెగ్నెన్సీ రాదు, మెయింటైన్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కూడా మనం మేజర్ కన్సర్న్ తీసుకోవాలి. అండ్ పిఏడిస్ అంటాం, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్. సో కొంతమందికి సివియర్గా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, సివియర్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది త్రూ అవుట్ ద మంత్. ఇప్పుడు ఓన్లీ పీరియడ్ 7 days ఉంటుందండి, 15 days వరకు అని కంటిన్యూ వస్తూనే ఉంటుందండి, డిశ్చార్జ్ ఉంటుందని చెప్తూ ఉంటారు, చాలా వీక్ అయిపోతుందని చెప్తుంటారు. పిల్లల్లో కూడా మనకి కంప్లైంట్స్ వింటూ ఉంటాం. సో అది కూడా మేజర్ కన్సర్న్, అది కూడా మనకి ఇన్ఫెక్షన్ వీ హ్యావ్ టు కరెక్ట్. అదర్వైజ్ అక్కడ పిహెచ్ అబ్నార్మాలిటీ అవ్వడం వల్ల కూడా మనకి ఇండైరెక్ట్గా సంతానలేమి సమస్యకు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ సర్వీసైటిస్ అంటూ ఉంటాం, అవి కూడా కంపల్సరీ వీ నీడ్ టు కరెక్ట్. సో ఇవి కామన్ ఫ్యాక్టర్ తీసుకున్నా. వాళ్ళకి ఆహారపు అలవాట్లు, ఒబేసిటీ, నథింగ్ బట్ వెయిట్ ఈజ్ ఆల్సో మేజర్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ద కన్సీవింగ్ కంపల్సరీ. అంటే లా ఉన్న వాళ్ళు పిల్లల్ని కనరా అంటే కంటారు, బట్ పిల్లల్ని కన వాళ్ళని ఇన్ఫర్టిలిటీ కేసెస్ కనుక రివర్స్ చేసి చూసుకుంటే ఒబేసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బేసిక్ థింగ్, సిమ్టమ్ గమనిస్తున్నాం కాబట్టి. సో ఫ్యామిలీస్లో డిలేడ్ ప్రెగ్నెన్సీ పేరెంట్స్కి ఉంది అంటే కనుక దే నీడ్ టు మెయింటైన్ వెయిట్ మేనేజ్మెంట్. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు తగ్గడం కష్టమయ్యే సిమ్టమ్, మిగిలిన తొందర కరెక్షన్ అయినా వెయిట్ తొందరగా తగ్గదు. సో దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ డైట్, ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ హార్మోన్ కరెక్షన్స్ విత్ మెడికేషన్, దట్ టు సేఫ్ మెడికేషన్. పీరియడ్స్ రెగ్యులారిటీ రావడం, హెవీ బ్లీడింగ్ కాకపోవడం, ఓవ్యులేషన్ ప్రాపర్గా చెక్ చేసుకుంటే నార్మల్గా అయ్యే కండిషన్స్ ఉంటాయి. సో ఆ విధంగా కేర్ తీసుకుంటే దట్ ఈస్ ఎనఫ్. చాలామంది పీరియడ్ రావట్లేదు కదా, హ్యాపీ 3 months కింద రాకుంటే ఇంకా హ్యాపీ అనుకుంటారు. సో అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బాడీలో ప్రాబ్లం ఉంది కాబట్టి దే ఆర్ నాట్ గెట్టింగ్ ద పీరియడ్. అట్లానే మంత్లీ ట్వైస్ పీరియడ్ వచ్చినా అబ్నార్మల్ అయినాకైతే పీరియడ్ వస్తుంది కదా, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు, పోతారు ప్రాబ్లం. సో అలాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా, ఇప్పుడు ఏదర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే మంత్లీకి ట్వైస్ వచ్చినా ఇర్రెగ్యులరే, 3 monthsకి once వచ్చినా ఇర్రెగ్యులరే, అండ్ పెయిన్ వచ్చినా ప్రాబ్లమే. సో 3 ఉంటే కనుక ప్రెగ్నెన్సీ కోసమైనా కాకుండా వాళ్ళకి అన్మ్యారీడ్ పీపుల్ అయినా దే నీడ్ టు కన్సల్ట్ ఏ ఫిజిషియన్ అండ్ చెక్ ద ప్రాపర్ చెకప్ చేయించుకొని వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దియర్ బాడీ అని తెలుసుకోవాలి. అప్పుడు దాన్ని కరెక్షన్ చేస్తాం అనుకోండి, పీరియడ్ రెగ్యులారిటీ వస్తుంది, నార్మల్ 28 days సైకిల్ రావడంతో పాటు ఓవ్యులేషన్ క్వాలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ పెయిన్ లేకుండా కూడా ఉంటుంది. సో ఇట్ మే నాట్ బి టర్న్ ఇంటూ అడినోమైసిస్, ఎండోమెట్రియోసిస్ టర్న్ కాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సిస్ట్లు కూడా మేజర్. ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 కేసెస్లో మనకు పీసీఓడి కేసెస్లో సిస్ట్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంతమంది 2 వైపులా ఉంటే కొంతమంది సింగిల్
వైపు ఉంటుంది. అది కూడా పెరిగితే దానివల్ల కూడా ఎమర్జెన్సీ కండిషన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లోయర్ అబ్డామినల్ పెయిన్ అని చెప్తుంటారు సిగ్నల్ని. సో అది కూడా కరెక్షన్ చేయాల్సింది. ఇవన్నీ మనకి టక్కన సర్జరీ అని వెళ్ళకుండా సో ప్రాపర్గా అండర్లైన్ డిజార్డర్ని మనం కరెక్షన్ చేసుకున్నాం అనుకోండి, సేఫ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. పీరియడ్ రెగ్యులారిటీతో పాటు పెయిన్ తగ్గడం, సిస్ట్ కరిగిపోవడం, ఓవ్యులేషన్ క్వాలిటీ పెరగడం మనకి జరిగింది అనుకోండి, దే విల్ కన్సీవ్ న్యాచురల్లీ వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇంకా ట్యూబుల్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, ట్యూబ్స్ మొత్తం ట్యూబ్ ఏదైనా బ్లాకేజ్ కానీ ట్యూబ్ మొత్తం స్ట్రక్ అయిపోవడం కానీ అండ్ థైరాయిడ్ కి ఇవి కూడా ఉంటే పిల్లలు పుట్టరు అని అంటారు కదా, మరి వీటికి ఇట్లా మెడిసిన్? థైరాయిడ్ కంపల్సరీ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అయితే స్కాన్, థైరాయిడ్ ప్రొఫైల్ కంపల్సరీ దే హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్. ఎనీ పేరెంట్స్ హిస్టరీ కనుక ఏమైనా ఉన్నా, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్ ఉన్న, షుగర్ ఉన్నా దే హ్యావ్ టు రూల్ అవుట్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ప్రీ డయాబెటిక్ స్టేజ్ అని ఉంటారు, కొంతమందికి ఏసిమ్టమాటిక్ థైరాయిడ్ సిమ్టమ్స్ బాడీలో ఉండవు, బట్ 4.5 బార్డర్ లైన్ థైరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి ఇట్ షుడ్ బి కంపల్సరీ TSH షుడ్ బి మెయింటైన్ ఇన్ 1 to 2 రేంజ్ మెయింటైన్ అయితే ఫ్లక్చువేట్ అవ్వకుండా ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఆ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు. బాడీ లేని వాళ్ళకి గైట్రోజన్ సబ్స్టెన్స్ దే నీడ్ టు అవాయిడ్. అండ్ బాడీ వెయిట్ కూడా వాకింగ్ లాంటివి చేసుకుంటూ ఐరన్ సాల్ట్ వాడితే తగ్గించవచ్చు. సో అలాంటి కేసెస్ కూడా మెడికేషన్ ఇస్తే మనకి థైరాయిడ్ కంట్రోల్ ఉండి వచ్చుకుంటూ కన్సీవ్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ థైరాయిడ్ ఉండి డోసులు వాడుతున్నామండి బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదని వస్తుంటారు. కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడట్లేదని కూడా వస్తుంటారు. ఆ రెండింటికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. సో ఆల్రెడీ థైరాయిడ్ వాడుతూ ఉన్నా కూడా మెడిసిన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, పీరియడ్ రెగ్యులర్తో పాటు ప్రెగ్నెన్సీ రావడం అండ్ నిలుపుదల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మెడికేషన్ వాడుతుంటారు, ½ an hour గ్యాప్ ఇచ్చి కూడా మన మెడిసిన్ కూడా వాడుతుంటారు. అదే అంటాం ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఆర్ బోత్ ఆర్ సక్సెస్ రేట్ ఈజ్ మోర్ ఇన్ హోమ్ కేర్, మోర్ దెన్ 80 to 90% ఉంది. అది మేనేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కన్సీవ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత కొంతమందికి ఆ విధంగా సక్సెస్ అయిన తర్వాత థైరాయిడ్ కూడా కరెక్షన్ చేసుకుందామని కంటిన్యూ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ డిమాండ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రెండు వాడి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత ఆ ప్లానింగ్ అనేది పెట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళకి అబార్షన్స్ కాదు మాక్సిమం. అండ్ పుట్టబోయే చిల్డ్రన్ కూడా హెల్దీ చిల్డ్రన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏజ్ ఈజ్ ఆల్సో మేజర్ కన్సర్న్. సో చాలా మందికి 34-35 ఇయర్స్ అయితే మన కేపబిలిటీ తగ్గుతుంది కాబట్టి క్రోమోజోమ్లు అబ్నార్మాలిటీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్ లో కూడా ఇప్పుడు నవేడేస్ ADHD చిల్డ్రన్ వింటున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్. లేట్ మ్యారేజెస్ అట్లాంటి వాళ్ళల్లో కూడా ఈ సమస్యలు ఎక్కువ గమనిస్తున్నాం. సో అలాంటి కండిషన్స్ లేకుండా దే వాంట్ టు ప్లాన్ సేఫ్టీ అంటే కూడా మన మెడికేషన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మేల్ లో ప్రాబ్లం ఉంటే స్పర్మ్ కౌంట్ గానీ క్వాలిటీ గానీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ కొంతమంది నంబర్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి హెడ్ డిఫెక్ట్స్, టెయిల్ డిఫెక్ట్స్ ఉంటాయి. అది కొన్ని మంత్స్ లోనే కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ పరంగా ఫీమేల్లో ఓవం అండ్ మేల్స్లో స్పర్మ్ పరంగా రెండు క్వాలిటీ పరంగా మెయింటైన్ అయ్యి నార్మల్ కావడం వల్ల అబార్షన్ లేకుండా రెండు సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. అలిగోస్పర్మియా, అలిగోస్టినోస్పర్మియా అంటాం, అజూస్పర్మియా అంటూ ఉంటాం. కొంతమందికి టెస్టోస్టెరాన్ హార్మోన్ లెస్ ఉంటుంది మేల్లో, అది కూడా నార్మల్సీ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డే 1 itself మనం డైట్ చెప్పి ప్రికాషన్ చెప్తాం అండ్ విండో పీరియడ్ ఆల్సో వి విల్ ఎక్స్ప్లెయిన్. సో బోత్ కపుల్ వస్తారు డే 1 itself. ఎవరికి ప్రాబ్లం ఉందో చూసుకొని వాళ్ళకి ఏదర్ ఒకరికి రిక్వైర్మెంట్ ఉందా ఇద్దరికి ఉందా దాని ప్రకారం వీ విల్ ప్లాన్ అకార్డింగ్ టు దట్. ఓకే, ఇప్పుడు ఇద్దరు కూడా కొంచెం లేట్ ఏజ్ లో మ్యారేజ్ చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి ఒకవేళ పిల్లలు కావాలి అని అనుకుంటే హోమియో మెడిసిన్ ఏదైనా పనిచేస్తుంది? డెఫినెట్లీ అండి, పని చేయకపోయే ఇష్యూ ఏముండదు. బట్ AMH రిజర్వ్ నార్మల్ గా మెయింటైన్ అవుతుంది అండ్ ఓవ్యులేషన్ క్వాలిటీ వీళ్ళలో పెరుగుతుంది. అండ్ మేల్లో దర్ ఇస్ నాట్ మేజర్ కన్సర్న్ ఏముండదు. ఏజ్ ఇస్ నాట్ మేజర్ ఫ్యాక్టర్ ఇన్ మేల్, బట్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్. స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఉంటే దేవుని ఇస్తే మనం చెప్తాం అది క్విట్ చేయాలండి, అదర్వైజ్ మనం మెడిసిన్ ఇచ్చినా కూడా క్వాలిటీ ఇంప్రూవ్ కాదు. సో అది చెప్తాము, ఇద్దరికి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వాళ్ళకి 6 months 8 months డ్యూరేషన్ చెప్తాం అండ్ ఫాలిక్యులర్ స్టడీ చేయించమంటాం, కౌంట్ చేయించమంటాం. రెండిట్లో ఇంప్రూవ్ అయిన కేసెస్ ఉన్నాయి, నేచురల్ మెథడ్స్లో సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ సక్సెస్ రేట్ బిఫోర్ 35, సక్సెస్ రేట్ ఆఫ్టర్ 35 కంపేర్ టు ఎనీవే ఆల్టర్నేట్ సిస్టమ్ కంటే ఎక్కువనే ఉంటుంది. బట్ వై టు టేక్ రిస్క్ అనేది 32-34 years లోపల ఒకళ్ళు కన్సీవ్ అయిపోయి సెకండ్ ఇష్యూ ప్లాన్ చేసుకోవచ్చు లేట్గా, అట్లా ఇబ్బంది ఏమీ ఉండదని సజెస్ట్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.